నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ ఓజీ, మరోవైపు మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి ఫ్యాన్స్ కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇప్పుడు రామ్ చరణ్ ఇంట మరో సంబరం జరగబోతోంది. చరణ్ సతీమణి ఉపాసన తన రెండవ బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం రేపే అంటే జనవరి 31న ఉపాసన డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక పాప ఉన్న ఈ జంటకు ఇప్పుడు పుట్టబోయేది ఎవరు? సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ట్విన్స్ పుడతారా లేదా చిరంజీవి చిరు కోరిక నెరవేరబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఆల్రెడీ 2023లో ఒక పాప జన్మించింది. ఆ పాపకు క్లింకారా కొనిదెల అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఆ పాప ఫేస్ చూపించకపోయినా స్టార్ కిడ్ కావడంతో బాగా ఫేమస్ అయింది. అయితే ఉపాసన మళ్ళీ ప్రెగ్నెంట్ అని గత సంవత్సరం దీపావళి సమయంలో ఆమె సీమంతం వీడియో ఒకటి షేర్ చేశారు. వైద్యుల సూచన మేరకు జనవరి 31న ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి మరి పూర్తిగా ఉపాసన బాగోగులు చూసుకుంటున్నాడు. రేపు హాస్పిటల్లో కూడా ఆయన దగ్గరుండి అన్ని చూసుకోనున్నాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఉపాసన చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన హెల్త్ టిప్స్ ఆనందాన్ని పంచుకుంటోంది. ఇప్పుడు కూడా ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తి ఒకటే, పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనేది. గతంలో ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మా ఇల్లంతా ఆడపిల్లలతో కలకల్లాడుతోంది, లేడీస్ హాస్టల్ అయిపోయిందంటూ చెప్పారు. ఒక వారసుడు కావాలి అని చరణ్తో సరదాగా అన్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉపాసనకు కవల పిల్లలు పుట్టబోతున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు కుటుంబం నుంచి కానీ ఇటు హాస్పిటల్ వర్గాల నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు. ఏది ఏమైనా రేపు ఉదయం కల్లా ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. ఇదిలా ఉంటే ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే రేపు నక్షత్రం ఏంటి, ముహూర్తాలు తిథులు ఏంటి అని వైరల్ చేస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం రేపు జనవరి 31 శనివారం ఉదయం 7:38 వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి మొదలవుతోంది. ఆ రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు. త్రయోదశి శనికి సంబంధించిన పవర్ఫుల్ తిథి అయితే చతుర్దశి శివుడికి ప్రియమైన తిథి. అలాగే రేపంతా కూడా పునర్వాసు నక్షత్రమే. పునర్వాసు నక్షత్రం శనివారం రాత్రి 1:41 వరకు ఉంది. అంటే రోజు మొత్తం పునర్వాసు నక్షత్రం ఉంది. ఈ పునర్వాసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రం. రాముడు ఆ నక్షత్రంలోనే పుట్టాడు. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి అని తెలిసిందే. ఆంజనేయుడి ఆరాధ్య దైవం రాముడు. దీంతో మెగా ఫ్యాన్స్ రాముడు పుట్టిన నక్షత్రంలో వారసులు పుడుతున్నారు అని అంటున్నారు. సాధారణంగా పిల్లలు పుట్టాక ఏ నక్షత్రంలో జన్మించారో చూసి దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. అయితే పునర్వాసు నక్షత్రానికి సంబంధించి ఏ పాదంలో జన్మించినా మంచిదే, ఎలాంటి దోషం లేదు అని పండితులు చెబుతున్నారు. ఈ జనవరి నెల నిజంగానే మెగా ఫ్యామిలీకి డబుల్ ధమాకా. పవన్ కళ్యాణ్ ఓజీ, చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ విజయాలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ఇంట బోసి నవ్వులు వినిపించనుండటంతో ఆనందం రెట్టింపు కానుంది. క్లింకారాకు తోడుగా వచ్చే ఆ బుజ్జాయి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుందాం. ఒకవేళ చిరు కోరిక ఫలించి మెగా వారసుడు వస్తే ఫ్యాన్స్ కు అంతకంటే కిక్ ఇంకేముంటుంది?